గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, అల్లు అర్జున్ 'పుష్ప 2' స్టాంపీడ్ అన్నది గత వారం రోజులుగా మనకి అసలు మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతా ఉంది. విపరీతంగా దాని గురించి మాట్లాడుతా ఉన్నారు. కానీ ఇందులో అవును. అందరూ గూడా అంటే అల్లు అర్జున్ తప్ప, రేవంత్ రెడ్డి తప్ప అని మాట్లాడుతా ఉన్నారు. కానీ ఇందులో నాకొకటి అర్థం కానిదేంటంటే సార్, ఈళ్ళిద్దరిది తప్పో కాదో పక్కన పెడదాం. కానీ ఇందులో కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు ఎవరైతే రేవతి గారు ఉన్నారో, వాళ్ళ అబ్బాయి ఉన్నారో, వాళ్ళ కుటుంబం ఉందో రేవతి గారి భర్త. వీళ్ళంతా గూడా అంటే వీళ్ళకి తెలుసు. మొదటి రోజు ఎస్పెషల్లీ ప్రీమియర్ అంటే మనకి ముందు రోజు ప్రీమియర్ ఏస్తన్నప్పుడు జనాలు ఫాన్స్ తాగేసొస్తారు. అది కూడా రాత్రిపూట సినిమా. ఫాన్స్ తాగేసొస్తారు. ఎంతగా మీద పడిపోతుంటారో చిన్న పిల్లల్ని అక్కడి దాకా తీసుకెళ్ళటం మంచిదా? కాదా? అన్నది మినిమమ్ కామన్ సెన్స్ కదా! ఎవరికైనా సరే. ఇప్పుడు ఆ ఏజ్ పిల్లలుంటే డెఫినిట్‌గా నాకు ఇండియాలో గనక ఉంటే నేను ఆ క్రౌడ్‌ని చూస్తే మాత్రం డెఫినిట్‌గా నేను తీసుకెళ్ళను. ఇంట్లో పెట్టేసి మనం వెళ్తాం. ఒకవేళ మనకెళ్ళాలనిపిస్తే. కానీ వీళ్ళు నేనే వెళ్ళను. అసలు అంత క్రౌడ్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా నేనే సినిమా చూడను. పిల్లల్ని ఎగ్ తీసుకెళ్ళటం తర్వాత సంగతి. ఎగ్జాక్ట్‌లీ. అవును. మనకి చిన్నప్పుడు కూడా నాకే చూసేవాళ్ళం. నచ్చదు. అంతంత క్రౌడ్‌లో ఆ అరుపుల మధ్య అసలు ఏం చూస్తున్నామో తెలీదు. అసలు ఆ సినిమా ఎందుకు చూస్తున్నామో అర్థం కాదు. మనం చిన్నప్పుడు కూడా చూసేవాళ్ళం. టికెట్లు తీసుకోవడానికెళ్తున్నప్పుడు లైన్‌లో గట్టిగా గుర్చేసుకుంటే మనకే ఒక్కోసారి ఊపిరి ఆగిపోతే భయమేసేసి మనం బయటకొచ్చేవాళ్ళం. కటువుజా అవును. ఉండరా మీరు అని. అంటే అవును. ఒక ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈళ్ళేదో మొదటి రోజు సినిమా చూసేద్దాము, లేకపోతే ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాలో రీల్స్ పెట్టుకుందామని ఎళ్లి, ఈరోజు పాపం ఒక కుటుంబం బలైంది. ఆ బలైన దానికి నాకు సింపతి ఉంది. కాకపోతే ఇక్కడ మనం ఎంతసేపు వీళ్ళనే తప్పు పడుతున్నాం తప్ప, మన కామన్ మ్యాన్‌కున్న ఎంతూసియాజం అంటే ఏదో ఫస్ట్ రోజే చూసేయాలి. ఏదో పిల్లలందరిని తీసుకొనెళ్ళిపోయి ఇన్‌స్టా రీల్స్ చేసుకోవాలని ఈ క్రేజ్‌ని దీన్నెవరు ఎందుకు అసలు పట్టించుకోవట్లేదు? ఇది వేలం వెర్రి అనేది ఇప్పుడు కాదండి. మనిషి పుట్టిన దగ్గర నుంచి ఉన్నదే. అలాంటి వేలం వెర్రి ఉంది గాబట్టే ఈ రోజున వీళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలయ్యారు. ఈళ్ళకి ఫ్యాన్స్ అనే వాళ్ళందరూ ఆ వేలం వెర్రిలోంచి వచ్చేవాళ్ళే. ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి అసలు సినిమా కొంచెం స్టార్స్ అనే వ్యవహారం వచ్చిన దగ్గర నుంచి అలానే జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఏమైంది అని అంటే సినిమా పెద్ద హ్యూజ్ రేంజ్కి వెళ్ళిపోవటం, పెద్ద బిజినెస్ అవటం, బిజినెస్కి తగ్గట్టుగా ఈ గవర్నమెంట్ జీవోలు ఇచ్చి ప్రీమియర్లు పెట్టుకునే అవకాశం ఇవ్వటము, లేకపోతే రేట్లు ఎక్కువ పెట్టుకొని అమ్ముకునే అవకాశం ఇవ్వటము, ఇవన్నీ చేసిన దగ్గర నుంచి దాంట్లో మోర్ మనీ ఇన్వాల్వ్ అవటం. ఎక్కడైనా సరే మీరు భారతదేశంలో ఏ స్టేట్కి వెళ్ళైనా ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్ళి చూడండి, డబ్బున్నవాడు చాలా పెద్ద మొనగాడు. ఇది అవును. ఓవరాల్గా అందరికీ సమాజం మొత్తంలో ఉన్నది. అది తప్పుడుతనంగా సంపాదించనివ్వండి, వేరే రకంగా సంపాదించనివ్వండి, అది ఒకడి నోటికాడ కూడు లాక్కుని వీడు మొత్తం కూడగట్టుకొనివ్వండి, ఏదైనా ఏం చేసినా అయినా సరే డబ్బున్నోడు మొనగాడు అని. అలాగా ఇప్పుడు ఈ సెలబ్రిటీలు అందరూ కూడా బాగా డబ్బుకి అలవాటు పడిపోయారు. లేకపోతే ఇప్పుడు సినిమాకి అయ్యేది 100 కోట్లే, కానీ యాక్చువల్గా సినిమా కాస్ట్, కానీ అందులో హీరోకి 300 కోట్లు, హీరోయిన్కు ఒక 50 కోట్లు, విలన్ వేసేవాడికి ఒక 20 కోట్లు, ఇట్లాగా రెమ్యూనరేషన్సే ఈ సినిమా కాస్ట్ కంటే కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఎంత డబ్బు ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా ఒక ప్రాపగాండా చేసి మోర్ మనీని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా లాగేసుకోవటానికి ఇంకా రేట్లు పెంచుకునే అవకాశం గవర్నమెంట్లు కల్పించటం. వీటన్నిటితో పాటుగా ఏంటంటే బాగా దాన్ని హైప్ చేయటం కోసం సోషల్ మీడియాలో కూడా సినిమా మొదలైన దగ్గర నుంచి దాని మీద ఒక క్రేజ్ని బిల్డప్ చేసుకొస్తారు. దీన్ని కలిపి అందరూ మాస్ హిస్టీరియా అంటారు. ఎట్లా అంటే ఒక మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసి ప్రజల్లో ఇంపోజ్ చేయటం మూలాన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా మొట్టమొదటి రోజే వెళ్ళి సినిమా చూడాలి, మొట్టమొదటి షో నేనే చూడాలి, వీడెవడో కూడా ఆ హీరోకి తెలియదు, వీడు నేను పలానా వాడి ఫ్యాన్స్ అని వీడు చెప్పుకుంటమే తప్ప వీడెవడో కూడా వాడికి తెలియదు. ఏదన్నా జరిగి ఇలాంటివి దుర్ఘటనలు ఏదన్నా జరిగినప్పుడు అయ్యయ్యో ఇలా జరిగిందా, ఫ్యాన్స్కి ఇలాగ ఇబ్బంది కలిగింది అని వాళ్ళు 4 మాటలు మాట్లాడతారు. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతారు వాళ్ళు. ఆ తర్వాత పక్క హీరోతోటి వాళ్ళు బాగానే ఉంటారు. కిందుండే ఈ ఫ్యాన్స్ ఉంటారు చూడండి, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వీళ్ళు కొట్టుకుంటుంటే ఆ కొట్టుకునే దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తారు పక్కన. బాబాయ్ 2 టీ అని ఇట్ట చెబుతారు చూడండి, వెనకటి నుంచి ఒక ఇది చెబుతా ఉంటారు. ఇట్ట ఊపాడంటే తేవద్దని అర్థం. వాడు హ్మ్. ఎంతకీ దాడు ఎడ టీ రాదు. వీడికే కూర్చొని కూర్చొని మాట్లాడిన మాటలన్నీ అయిపోయి లేచి వెళ్ళిపోతాడు. అప్పుడు చెబుతాడు 1 అని. ఈడు తెచ్చిస్తే ఈడొక్కడు తాగుతాడు. ఆ రకంగా హీరోలు కూడా మీ ఈ ఫ్యాన్స్ని
మీరెవరు ఆ, వాళ్ళ జోలికి పోకండి అని అంటుంటారు, మళ్ళీ వీళ్ళే ఎంకరేజ్ చేస్తుంటారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల్లో ఉన్న ఒక ఆ భావన ఏదైతే ఉంటుందో చూడండి, మాస్ హిస్టీరియా భావన, దాన్ని పెంచి పోషించటంలో వస్తుంది. ఈ ఒక్క సినిమాకి ఇప్పుడు ఏవడే తీసుకొని వచ్చింది అనేది కాదు, నా చిన్నతనంలో కూడా చాలామంది మొట్టమొదటి రోజు మార్నింగ్ షోనే చూడాలి అని. ఆ రోజు ఇప్పటిలాగా ప్రీమియర్ షోలు ఏమి లేవు. సినిమా రిలీజ్ అయితే మార్నింగ్ షో, పలానా రోజున రిలీజ్ అవుతుందంటే షో 4 షోలే ఉంటాయి. ఆ 4 షోల్లో ఇంకా టైట్ ఎక్కువ ఉంటుంది. 3 థియేటర్లు, 4 థియేటర్ల జనం అక్కడ. ఆడ ఇప్పటిలాగా ఆన్లైన్ టికెట్లు కూడా లేవు అప్పుడు. ఆ క్యూలో నుంచొని ఉంటే అక్కడ పోలీసులకి సచ్చే బాధ. వాళ్ళందరినీ క్యూలో నిలబెట్టుకొని నానా సాగు చేస్తుంటారు పొద్దున్న నుంచి సెకండ్ షో అయిపోయిన దాకా. అందుకని థియేటర్ల వాళ్ళు కూడా అప్పుడు పోలీసులని కొంచెం బాగా చూసుకునేవాళ్ళు. వచ్చి అక్కడికి వచ్చే కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ. ఎందుకంటే ఆ జనాలందరికీ ఏదైనా ఇచ్చి ఏదైంది అనుకోండి, లోపలికి వెళ్ళి ముందు కుర్చీలు పగలగొడతారు, బెంచీలు పగలగొట్టేస్తారు, కావాలంటే తెర కూడా చింపేస్తారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ ఈ ఇందులో ఉండే భావన, ఈ ప్రజల్లో ఉన్న ఈ భావనలో నుంచే వీళ్ళందరూ పుట్టుకొచ్చి మహా మహా గొప్ప గొప్ప ఇళ్ళు అవుతారు. అయిన తర్వాత నాకెక్కువ క్రేజ్ ఉందంటే నాకెక్కువ క్రేజ్ ఉందని చెప్పుకోవడానికి వీళ్ళు వేరే ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి దాంట్లో జరిగిందే. యాక్చువల్గా ప్రతి విషయంలోనూ కేవలం సినిమా అనే కాదండి. ఈ ఒక సినిమా అనే కాదు, వేరే ఏదైనా సరే ఒక వస్తువు, ఐఫోన్ అనుకుందామండి. ఐఫోను తక్కువ ధరకి ఆ సగం రేటుకే పలానా చోట ఇస్తారంట. అక్కడ పోయిన వాళ్ళందరికీ ఇస్తారు. కానీ లైన్లో నుంచున్న వాళ్ళకి ఫస్ట్ వెళ్ళిన దీంట్లో వచ్చే పీసుల్లో మాత్రం మంచి పీసులు ఉంటాయి, తర్వాత కొద్దిగా చెబ్బరవి ఉంటాయి అన్నారనుకోండి. ఫస్ట్ వెళ్ళి ఆ పీసుల కోసం తెగొట్టుకుంటారు. అక్కడ ఎంతమంది వాళ్ళని వాళ్ళు తొక్కి చంపేసుకుంటారు. అట్లాగనే పొలిటికల్ యాంగిల్లో కూడా ఒక ఒక నాయకుడు వచ్చి అక్కడ ఏదో మీటింగ్ పెడుతున్నాడు అనగానే ఆడ కూడా స్టాంపేడ్ జరుగుతుంది. ఎక్కడ జరగట్లేదు, ప్రతి చోట జరుగుతుంది. మనిషి యొక్క స్వభావమే అది. ఆ మనిషి స్వభావాన్ని వీళ్ళందరూ క్యాష్ చేసుకుంటున్నారు చూడండి. ఆ క్యాష్ చేసుకునే దగ్గర ఆధారపడి ఉంది. అంటే వాళ్ళల్లో ఉన్న దాన్ని తక్కువ చేయటానికి వీళ్ళెవరూ ప్రయత్నం చేయట్లా. దాన్ని టింజ్ చేసి దాన్ని బాగా గెలికి గెలికి లేపి నాకెక్కువ ఉందంటే నాకెక్కువ ఉందని చూపించుకునే దాంట్లో ఇలాంటివి జరిగినప్పుడు మరి ఇక ఎవరు తప్పు ఉంది? అల్లు అర్జున్ తప్పు ఉందా? రేవంత్ రెడ్డి తప్పు ఉందా? ప్రజల తప్పు ఉందా? ఆ సినిమా తీసిన వాళ్ళ తప్పు ఉందా? ఆ థియేటర్లో వేసిన వాళ్ళ తప్పు ఉందా అని దేంట్లోనూ మాట్లాడుకోవటానికి లేదు. తప్పు అందరిది ఉంది. అన్ని రకాలైన తప్పులు ఉన్నాయి. కేవలం మరి ఈ ఈ ఒకళ్ళ తప్పి అని చెప్పుకోవటానికి, ప్రజలు మారాలని చెప్పుకోవటానికి హీరోలు కూడా మారచ్చు. హీరోలు కూడా దీన్ని ఈ స్టాంపేడ్ని వాళ్ళు కూడా అరికట్టగలగటం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే సినిమా తీయటం వాళ్ళ చేతుల్లో ఉంది, రిలీజ్ చేయటం వాళ్ళ చేతుల్లో ఉంది, ప్రీమియర్ షోలు తెచ్చుకోవటం వాళ్ళ చేతుల్లో ఉంది, ఆడకెళ్ళి ఓపెన్ టాప్ కారుల్లో చేతులు ఓపటం వాళ్ళ చేతుల్లోనే ఉంది. అవి మానేస్తే ఈ జరగకుండా ఉంటాయి. పాతకాలంలో మరి ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ ఎవరు కృష్ణ, శోభన్ బాబు, మోహన్ బాబు వీళ్ళందరూ ఎవరు థియేటర్లు వెంబడి తిరగలేదు కదండి. 100 రోజులు ఆడే ఆ రోజుల్లో సినిమాలు. ఈ రోజు ఏంటి, పెడుతున్న ఖర్చుని ఎట్నో కొట్ట ఫస్ట్ వీక్లో మనం మొత్తం షేర్ చేసేసుకోవాలంటే ఈ జనాల్లో ఉన్న హిస్టీరిక్ భావాన్ని బాగా పెంపొందిస్తారన్నమాట. అప్పుడు డబ్బులు పోగవుతాయి. ఏదైనా ఒక మ్యాటర్ జరగాలి అని అంటే మరొక మ్యాటర్ దానికి ఆధారభూతం అయి ఉంటుంది. అందుకే చెబుతారు వెనకటికి, పిల్లాడు జేబులో నెయ్యి తీసుకొస్తా తర్కం నేర్చుకుంటున్నాడట. తీసుకొని వస్తా ఉంటే చేయి జారి కింద పడిపోతే ఆడు కూర్చొని ఆలోచిస్తున్నాడంట. మళ్ళీ నెయ్యి ఎందుకు కింద పడిపోయింది? పాత్ర కదా పడింది నా చేతిలోంచి, నెయ్యి ఎందుకు పడిపోయింది? పాత్రకు ఘృతము ఆధారమా, ఘృతమునకు పాత్ర ఆధారమా అని తర్కించుకుంటా కూర్చున్నాడంట అక్కడ. ఇప్పుడు ఈ తప్పు జరగటానికి ప్రజల్లో ఉన్న హిస్టీరిక్ భావన అనేది కారణభూతం అవుతుందా? ఆ హిస్టీరిక్ భావనని క్యాష్ చేసుకోవటం కోసం ఈ సెలబ్రిటీలు అందరూ కలిసి దాన్ని ఇంకా రెచ్చగొడతా ఉండే అది దీనికి కారణభూతం అవుతుందా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రజలే కాదు, వీళ్ళు మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు కూడా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు వీళ్ళు మార్చుకోవాల్సిన అలవాట్లు కానీ, ఈ ఉన్న బిజినెస్లు కానీ వీళ్ళు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఇక్కడ ఉంది ఇదే సార్. కాదు, ఇప్పుడు ఏదైనా సరే మనకి ఇంగితం అనేది ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు మనకు ఉంటది, రాజకీయ సభలు జరుగుతూ ఉంటాయి. రాజకీయ సభలకి మనం చాలా క్లియర్గా చెప్తాం,
అమ్మ పిల్లలతో వెళ్ళమాకండి, వృద్ధులు వెళ్ళమాకండి అని. అయినా సరే మాకు నాయకుడు అంటే మోజు ఉంది, మేము వెళ్తామంటే మనం ఏం చేయలేము అది. అది పోలీసులు చెప్తారు, నాయకులు చెప్తారు, అందరూ చెప్తారు. కానీ వీళ్ళు వెళ్తా ఉంటారు. అలాగే ఈరోజు సినిమా ఉంది. ఈరోజు సినిమాకి అల్లు అర్జున్ అంటే డెఫినిట్‌గా వీళ్ళు ఓవర్ పబ్లిసిటీ చేసుకున్నారు. ఏదైనా కావచ్చు. ఏదైనా సరే ఇప్పుడు నా పిల్లల్ని నేను తీసుకెళ్తున్నప్పుడు అక్కడికి మనం తీసుకెళ్తే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారా లేదా? అంతమంది జనంలో నేను ఆళ్ళని కంట్రోల్ చేయగలనా లేదా? లేకపోతే వాళ్ళొచ్చి నా మీద పడిపోతే ఏంటన్నది ఇంగితం వీళ్ళకుండాలి గదా! ఎందుకంటే ఇప్పుడు సి సి హీరోలు సినిమా థియేటర్‌కొచ్చి చూడటం మీరన్నట్టు పాత కాలంలో లేకపోవచ్చు గానీ, ఈ రోజుల్లో మనం 'సర్కారు వారపాటకు' చూసాము. దానికి మహేష్ బాబు వచ్చాడు. తర్వాత బాలకృష్ణ గారు చాలా సినిమాలకెళ్తారు. ఇలా ఎళ్తానే ఉన్నారు. అందరూ గూడా ఎళ్తానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే, మామూలుగా చూసుకుంటే బాలకృష్ణ సినిమాలకి కొంచెం పిల్లలతో ఎళ్ళటం చాలా తక్కువ. ఎందుకంటే మాస్ సినిమాలు కాబట్టి. మేబీ అదొక అడ్వాంటేజ్ అయిందేమో. అలాగే మహేష్ బాబు గారి సినిమాలకు గూడా మరి ఎప్పుడు అలాంటిది జరగల. అలాగే అంతకుముందు మనకి చిరంజీవి గారి సినిమాలకి జరిగినియి. ఇప్పుడు ఇది జరిగింది. సో, దీన్ని ఇక్కడ ఈళ్ళందరి తప్పు పక్కన పెడదాం. అంటే సెలబ్రిటీల తప్పుంది, పొలిటీషియన్స్ తప్పుంది, రాజకీయ ఈ పోలీసుల తప్పుంది. కానీ ఇక్కడ మన ప్రజలుగా మన తప్పు గూడా ఉంది గదా! అంటే ఇక తప్పు లెక్కేసుకుంటా వస్తే ప్రజల్లో ఉన్న తప్పుని ఎక్కువగా ఎంకరేజ్ చేసేది వీళ్ళే. మీకు ఒక సంగతి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు అయితే పైనుంచి కింద దాకా సీటింగ్ ఒకటే అయింది గానీ, ఇప్పుడు ఇప్పటికీ కొన్ని మా పల్లెటూరులో అయితే అక్కడ బాల్కనీ, కుర్చీ, బెంచి, నేల అని ఉండేయి. మేము ఇంటర్మీడియేట్ చదువుతున్న టైంలో రిలీజ్ సినిమాలకెళ్ళినప్పుడు మా ఈ అక్కడ టికెట్లు కొనుక్కుంటేనండి పైన బాల్కనీలో ఏ రేట్ అమ్ముతాడో మొత్తం టికెట్లు అదే రేట్ అమ్ముతాడు వాడు. ఆ ఒక్క టికెట్టే అమ్ముతాడు. అదృష్టం ఉన్నోడికి బాల్కనీలో సీటు దొరికిద్ది. ఆడికెళ్ళి పట్టుకోగలుగుతాడు. తర్వాత కుర్చీకొస్తాము. ఆ కుర్చీ అయిపోయిన తర్వాత బెంచీకొస్తాము. బెంచీ అయిపోయిన తర్వాత నేలకొస్తాం. నేలలో కూర్చొని చూసేవాడు గూడా ఆ పైన రేటున్న బాల్కనీ రేటున్న టికెట్ కొనుక్కొనే నేలలో కూర్చొని చూస్తాడు. ఇది ఆ రోజు నుంచి జరుగుతుంది. దీన్ని అరికట్టాలి అని ఎవరు అనుకోలేదుగా. ఎందుకు ఆ నేలలో కూర్చొని చూడటానికి గూడా వీడు రూ. 50 టికెట్ కొనుక్కొని ఆ రోజు సినిమా చూడకపోతే ఏం పోయింది? ఓ 10 రోజులు ఆగి సినిమా చూడొచ్చుగా అన్నామనుకోండి, హీరోలు మిగలరు. సినిమాలు మిగలవు. వాళ్ళ రెమ్యూనరేషన్‌లు మిగలవు. అందుకని వీళ్ళే బాగా ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అని అనుకుంటే అది అది అక్కడ ఏం ప్రాణం పోలేదు కదా, చిన్న తప్పే కదా అనుకుంటున్నారేమో. తప్పంటే అక్కడి నుంచే మొదలైద్ది ప్రతిదీ. పొరుగింటిలో ఉన్న పుల్లకూరని గోంగూరని మన పిల్లవాడు దొబ్బుకొచ్చిన రోజునే వాడిని దండిస్తే పెద్ద ఈ గజ దొంగ కాకుండా ఉంటాడు. కానీ ఆ దాన్ని మాత్రం మనం బాగానే పప్పులో పెట్టుకుని వండేసుకుంటాం. అబ్బా మావాడు భలే సాటుగా భలే తీసుకొచ్చాడు అని వాడిని పొగుడుతాం కూడా. ఏదైనా ఒక పెద్ద దొంగతనం చేసి రేపు వాడిని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జైల్లో వేసినప్పుడు వీడి కష్టం కాలా అని నెడతారు. ఇదంతా ప్రజల్లో ఉండే భావనే. ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారండి? అంతా ఈ ఈ ఈ సమాజంలో ఏర్పడిన ఈ ఈ భావనలో నుంచే వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు చూడండి. ఆ అడ్వాంటేజ్ తప్పంట నేను. ఆ అడ్వాంటేజ్‌ని వీళ్ళు పెంచి పోషిస్తున్నారు చూడండి. ఆ విషయాన్ని తప్పంట నేను. మీరు అంతగా ప్రోత్సహించకపోతే వాళ్ళు గూడా అంతగా రారు. నేను ఏదో ఒక 'అజ్ఞాతవాసి' సినిమా రోజు అనుకుంటాను. ఒక సినిమా రిలీజ్ గూడా గాదు. దానికి ముందునే ఒక ఫేస్‌బుక్‌లో ఒక చిన్న వీడియో జూసాం. ఫేస్‌బుక్‌లోను, యూట్యూబ్‌లోను సమ్‌వేర్. పిల్లాడు కింద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నాడు. నాకు 'అజ్ఞాతవాసి' సినిమా నేనిప్పుడే చూస్తాను. నాకు 'అజ్ఞాతవాసి' కావాలి అని. వీళ్ళు ఆనందంగా దాన్ని వీడియో తీస్తూ 'అజ్ఞాతవాసి' ఇప్పుడు ఎట్టొస్తుందమ్మా? ఇప్పుడు ఇంకా రిలీజ్ కాలేదుగమ్మా అని వీళ్ళేదో చెబుతుంటే, ఆహా! నాకు 'అజ్ఞాతవాసి' కావాలని దొర్లి దొర్లి ఏడుస్తున్నాడు వాడు. ఆ రోజున. ఏడుస్తుంటే దాంట్లో మరి అంత చిన్న పిల్లోడికి 'పవన్ కళ్యాణ్' అనే ఒక హీరో 'అజ్ఞాతవాసి' అని సినిమా తీస్తున్నాడనేది గాని, అది తొందరలో రిలీజ్ అవ్వబోతుందనేది గాని, మా నాన్న ఈ 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ అనేది విషయం గాని ఆ! మనందరం కలిసి ఆ రోజున ఆ సినిమాకెళ్ళాలని గాని ఎలా తెలుసండి? ఇది ఇతను నేర్పితేనే తెలుసు. ఇతనెందుకు నేర్పుతాడు? నా కొడుకు నాకు నచ్చిన హీరో ఫ్యాన్స్ వాడవ్వాలి. 'జై బాలయ్య' అని చాలా చిన్న పిల్లగాడు అంటుంటాడు. అతను బాలయ్య అంటే ఏందో గూడా తెలీదు. లేకపోతే మా ఇక మెగాస్టార్ ఫ్యాన్స్ అని జెప్పుకుంటారు. అంతా పెద్దలు నేర్పేదే. ఆ పెద్దలెందుకు నేర్పుతారు? నేను పలానా వాడి ఫ్యాన్స్‌ని. పలానా సెలబ్రిటీ హీరో యొక్క ఫ్యాన్స్ మేము అని చెప్పుకోటానికి.
మా వాళ్ళు కూడా అదే ఫ్యాన్స్ అని ఇంట్లో అందరూ ఇంకా ఇక వాళ్ళదే అట్లాగనే నడుపుకుంటారు. ఇంకా దాంతో పాటుగా ఇప్పుడు ఇందులో కులాలు కూడా ఇంక్లూడ్ అయినాయి. రాజకీయాల్లోనే అనుకుంటున్నాం కానీ ఈ సినిమాల్లో కూడా చాలా వరకు కులాలు కూడా ఇంక్లూడ్ అయిపోయినాయి. ఏ కులానికి ఆ కులం ఉన్న హీరోలు తయారయ్యారు. ఆ కులం ఉన్న వాళ్ళందరూ వాళ్ళు రాజకీయ పార్టీ పెడితే వాళ్ళే ఉంటారు. వాళ్ళు అదే సినిమాలు తీస్తే వాళ్ళే ఉంటారు. ఏం అదే చేసినా వాళ్ళే ఉంటారు. అదే చెప్పేది సార్. ఒక సమాజంగానే మనం కుళ్ళిపోయాం. ఏ విధంగా చూసుకున్నా సరే. ఇప్పుడు మన హీరోని అభిమానించాలన్నా సరే అది మన కులమా? మనం రాజకీయంగా ఆ, ఓటేయాలన్నా సరే అది మన కులమా? ఇలా అవును. తయారైపోయిందనమాట. ఇలా తయారైపోయిన ఇలా సమాజం తయారైపోయి ఈ ఈ ఈ సమాజం ఇలా ముందుకెళ్తున్నప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగింది అనుకోగానే అది ఒక్కళ్ళని నిందించడానికి లేదు. కానీ తప్పు అందరిది ఉంటుంది. అందరూ మారాలి. ఆ మారేదాన్ని అడ్వాంటేజ్గా అవసరంగా వాడుకునేవాడు ఉంటాడు చూడు, వాడు ఎక్కువ దొంగ పని చేసినట్టు అవుద్ది. ఆ దాన్ని తెలిసి కూడా వాడుకుంటాడే దాన్ని. ఎందుకంటే పీపుల్ పక్కింటోడితోటి మనకేం సంబంధం లేదు. అదే. అంటే అప్పుడు ఇందులో బ్లేమ్ చేయాల్సొస్తే సార్ ఒక్క అల్లు అర్జున్‌నే గాదు. ఇప్పుడు మనం అందరిని బ్లేమ్ చేయాలి. ఎందుకంటే అందరినీ చెయ్యాలి. ఫస్ట్ రోజు ఆ సినిమా తీసిన ఆ టికెట్ల రేట్లు సినిమా తీసిన పెంచండి. దాని దగ్గర నుంచి అంత క్రేజ్ హైప్ చేసిన దాని దగ్గర నుంచి దానికి హైప్ క్రియేట్ అవుతానికి ఉపయోగపడే ఫ్యాన్స్ దగ్గర నుంచి యువతల ఈ పొలిటికల్ యాంగిల్లో వాడుకోవటానికి పొలిటికల్ పార్టీస్ చేస్తున్న ప్రయత్నాల దగ్గర నుంచి అందరినీ బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం అంటే ప్రజలు ఒక్కళ్ళే కాదు, వీళ్ళందరూ కూడా సమాజమే. వీళ్ళేమి దైవాంశ సంభూతులు, మా త్రిశంకు స్వర్గంలో పైన స్వర్గానికి కింద భూమికి కాకుండా మధ్యలో ఉన్న మహానుభావులు కాదు. వీళ్ళు కూడా ఆ సమాజంలో భాగమే. వాళ్ళు కూడా కుళ్ళిపోయారు.